శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. మార్చి 14, 2026 శనివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు కృష్ణపక్షం పూర్వభాద్ర కార్తె. దశమి ఉదయం 8:10 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ తెల్లవారి 4:48 వరకు. వర్జం ఉదయం 8:59 నుండి 10:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:17 నుండి 7:53 వరకు. శుభ సమయం ఉదయం 5:30 నుండి 6:30 వరకు. తిరిగి సాయంత్రం 6:30 నుండి 7 వరకు. రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 వరకు. ద్వాదశ రాశులు. మేషరాశి. ఎవరి మాటలను లెక్క చేయకుండా ధర్మబద్ధంగా మీ బాధ్యతలను నిర్వహిస్తారు. చిరకాల స్వప్నం నెరవేరే సమయం. వృషభ రాశి. ముఖ్యముగా గంటలుగా ప్రతి విషయంలో ఆలోచించే విధానానికి స్వస్తి చెప్పండి. వస్త్రలాభం. మిథున రాశి. ఎంతో శ్రమించి ప్రత్యేక శ్రద్ధను వహించినప్పటికీ వృత్తులలో సాధారణ ఫలితాలే లభిస్తాయి. వాహన సౌఖ్యం. కర్కాటక రాశి. వివాహాది శుభకార్యాలకు సంబంధించి చర్చలు వ్యూహాలు పురోభివృద్ధిలో ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్త. సింహరాశి. మీ నుండి ఉపకారము పొందిన వారి నుండే తిరిగి మీరు సహాయము పొందవలసి వస్తుంది. కన్యారాశి. శారీరక మానసిక ఉల్లాసానికి యోగా ధ్యానం వంటివి ఉపకరిస్తాయి. కుటుంబ పురోగతి బాగుంటుంది. వాహన సౌఖ్యం. తులారాశి. జమా ఖర్చులకు సంబంధించిన వాటిలోని ఒడిదుడుకులు గుర్తించి మౌనంగా కార్యాచరణలో మార్పులు చేస్తారు. వృశ్చిక రాశి. రాజకీయంగా గాని ఉద్యోగాలలో గాని ఉన్నత స్థితి సాధించడానికి అధికంగా శ్రమించి సానుకూలపడతారు. ధనస్సు రాశి. గృహ సంబంధమైన సమస్యలు ఎడతెరిపి లేని మీ ఆలోచనల వలన మానసిక ఒత్తిడి అధికమవుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. మకర రాశి. కోర్టు వ్యవహారాలు సానుకూలపడతాయి. కృషితో ఎంతటి కార్యక్రమాలనైనా సాధించవచ్చునని నిరూపిస్తారు. కుంభరాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. తద్వారా కొంత లాభపడతారు. స్పెక్యులేషన్లకు దూరంగా ఉండండి. మీనరాశి. కృషితో ఎంతటి కార్యక్రమాలనైనా సాధించవచ్చునని నిరూపిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో గోప్యత చెప్పదగినది. నమస్కారం.